మరి ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో ఉన్న సమాధానము, ఆయన సన్నిధిలో ఉన్న ప్రశాంతత, ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది మనకెక్కడ కూడా దొరకదు. చాలాసార్లు మనము ఆశపడతా ఉంటాం, ప్రయాసపడతా ఉంటాం, మనం వెతుకుతూ ఉంటాం, లోకంలో ఎక్కడెక్కడో మనము వెతుకుతూ ఉంటాం. ఆ భాగ్యాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు. ఆ భాగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, లెక్క చెయ్యట్లే, తృణీకరిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు మనం చెప్పినా వాళ్ళు వినకపోయినా మన యొక్క బాధ్యత కాబట్టి, మన యొక్క ఒక ఆధిక్యత కాబట్టి వారిని నడిపించడం, వారిని దేవుని మందిరంలో మనం చూడడం, మనం ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానం పొందినట్లే వారు కూడా దేవునిలో దీవించబడాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా చాలా భయములో ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరణం ఒక భయముతో కూడినదిగా, అంటే అన్యాయముగా, అంటే ఏ కారణము లేకుండా యేసు ప్రభుని చంపడానికి ఆ మతస్థులు లేదా యూదులు లేదా వారి ప్రాంతపు వారు యేసు ప్రభు మీద అకారణముగా నేరము మోపి యేసు ప్రభుని మొత్తానికి శిలువ మరణం పొందేటట్లుగా చేశారు. అదే కారణమును బట్టి శిష్యులకు కూడా ఒక భయం అనేది ఉన్నది. శిష్యులు కూడా భయపడుతూ ఉన్నారనమాట. యేసు ప్రభుని వెంబడించడము ఆ రోజుల్లో భయం కొలిపేదిగా ఉండేది. అక్కడ అంటే ఒక వ్యక్తి దుఃఖములో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కృంగుదలలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అర్థం కాని ఆ జీవితంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పరిస్థితిలో నువ్వు అలాగే కృంగి, అలాగే లాసై, అలాగే కన్నీటితో, అందరి ద్వారా అవమానం పొందుతూ, అందరి ద్వారా తక్కువ చేయబడుతూ ఉండాలని యేసయ్య ఎప్పుడూ కోరుకో. ఆయన తప్పకుండా మనల్ని దర్శిస్తాడు, తప్పకుండా మన యుద్ధకైనా వస్తాడు. ఇక్కడ చూడండి, శిష్యులు భయముతో అని రాసి ఉన్నది. ఎట్లంట? భయముతో రూములో తలుపులు మూసుకొని ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. మీకు సమాధానం కలుగును గాక. ఆయన దుఃఖము తీసివేసి సంతోషం ఇచ్చే దేవుడు, గందరగోళం తీసేసి నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు తన శిష్యులతో? మీరు భయపడకండి, మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే ఇక్కడ ఒక సత్యము, ఇక్కడ ఒక ట్రూత్ అనేది దాగి ఉన్నది. దేవుడు నిన్ను దుఃఖము తీసేసి సంతోషం ఇస్తే, నీకు సమాధానం ఇస్తే, దేవుడు నిన్ను దీవించి ఆరోగ్యం ఇస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదించి పై స్థాయికి తీసుకొని వస్తే దాని వెనకాల దేవుని ఉద్దేశము ఉంటుంది. అంటే నువ్వు దేవుని కొరకు జీవించాలని, దేవుని మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలని, దేవునికి నువ్వు ఒక సాక్షిగా ఉండాలని, దేవుని నువ్వు వెంబడిస్తూ ఉండాలని, నీవు ఒక పాత్రికగా, నువ్వు ఒక పాత్రగా ఈ భూలోకములో దేవుని రాజ్యం కొరకు జీవించాలని యేసయ్య కోరుకుంటూ ఉంటాడు. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, రక్షణను చేబూని ఆయనని వెంబడించాలని, యేసయ్య ప్రేమను అనేకులకు నువ్వు కనబరచాలని, క్షమాపణను ఇతరులకు చూపించాలని. అయితే యేసు ప్రభు మొదటిసారి రూములో తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు 11 మంది శిష్యులు అక్కడ లేరు. 11 మంది శిష్యులలో ఒక్క శిష్యుడు లేడు. ఎవరు? తోమా లేడు. 10 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అయితే మనం పైన వచనాలు చదువుతా ఉంటే ఆ 10 మంది శిష్యులు తోమాతో చెప్పారంటే వచ్చినప్పుడు, యేసయ్య ఇప్పుడే మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము చూసామని చెప్తే తోమా ఏమన్నాడు? ఆహాహా, నేను నమ్మను, ఆయనకు గాయాలైనాయి కదా చేతిలో కానీ ప్రక్కలో కానీ, అక్కడ వేలు పెడితే గానీ నేను నమ్మను అన్నాడంట. అందుకని యేసు ప్రభు 8 దినములైన తర్వాత మళ్ళీ ఆ 11 మంది శిష్యులు కలిసి రూములో ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎప్పుడైతే మనం సందేహములో ఉంటామో, ఎప్పుడైతే మనం అపనమ్మకములో ఉంటామో, ఎప్పుడైతే డౌట్ జీవితంలో మనం ఉంటామో, నిరీక్షణ లేని జీవితంలో మనం ఉంటామో,
ఈరోజు కూడా అనేక మంది మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో అలాగున్నా మేము. మనకు కనిపించినంత మాత్రాన, మనకు వినిపించినంత మాత్రాన మన జీవితంలో కార్యాలు జరుగుతాయని, మనకు సమాధానము దొరుకుతుందని, మనం సంతోషంలోనికి వెళ్తామని, మనం దేవుని కొరకు జీవిస్తామని, మనకు నిత్యరాజ్యం ఉన్నదని మనం ఇంకా నమ్మకం లేక ఉన్నాం మేము. దేవుడు ఈరోజు ఆయన వాక్యము ద్వారా నేను దర్శిస్తున్నాడు. ప్రత్యక్షమవుతుంది ఆయన వాక్యము నీ ఎదుట. 8 దినములైన తర్వాత ఆ 10 మంది శిష్యులతో కూడా తోమా అనే శిష్యుడు కూడా ఉన్నప్పుడు యేసు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడుతున్నాడు. తోమా, నేను నమ్మనన్నావు కదా, ఇదిగో నా చేతులు, నా ప్రక్క, నీ వేలు పెట్టి చూడు. ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు అపనమ్మికతో ఉన్నావు? ఎందుకు డౌట్ పడ్డావు నువ్వు అంటే అప్పుడు ఆయన డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. సందేహము వీడిపోయింది, మనసులో ఉన్న కలవరము వీడిపోయింది. ఎస్, నిజంగానే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. అందుకే ఈ లోకంలో అనేక వాదాలతో, అనేక తర్కముతో, అనేకమైన మాటలతో ఒకరు యేసయ్య లేచాడని, ఒకరు యేసయ్య లేవలేడని, యేసయ్య చనిపోయాడని, యేసయ్య చనిపోలేడని, యేసయ్య దేవుడని, యేసయ్య దేవుడు కాడని అనేకమైన గందరగోళలో ఈ లోకము ముందుకు సాగుతూ ఉన్నది. కానీ దేవుని పిల్లలుగా, వాక్యము వింటున్న వారముగా, విశ్వాసములో ఉన్న వారముగా, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన సర్వ మానవాళి కొరకి పరలోకములో నుండి భూలోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన కలవరి శిలువలో రక్తము ధారగా పోసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అది నమ్మితే, నీవు విని దాన్ని నిరీక్షిస్తే నీ జీవితంలోనికి తప్పకుండా దేవుని యొక్క రక్షణ, ఆయన పునరుద్ధానము జీవం, ఆయన ఇచ్చే సమాధానము, సంతోషము నీకు తప్పకుండా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చాలాసార్లు క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని పిల్లలు ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? ఈ శిష్యులలాగే ఉంటారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారో, ఎలాంటి ఈ లోకపు విధానంలో నుంచి వచ్చారో. కొంతమంది అయితే చూడు, ఏ పాపంలో నుంచి వచ్చారో మళ్ళీ అదే పాపంలోనికి వెళ్తారు. రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, దేవుణ్ణి వెంబడిస్తారు. కొంతకాలం మందిరానికి వెళ్తారు, కొంతకాలం చక్కగా ఉంటారు. కానీ ఏవో అడ్డంకులు రావడమును బట్టి, ఏవో పరిస్థితులు రావడమును బట్టి, ఏదో జరగడమును బట్టి ఏమవుతారు? మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతారు, యూటర్న్ తీసుకుంటారు, అదే జీవితంలోనికి వెళ్ళిపోతారు. వారు ఒక్కరు వెళ్ళడం మాత్రమే కాదు, వారితో పాటు ఇంకో నలుగురిని తీసుకొని వెళ్తారు. ఈ రోజులో చూడండి, ఎవరైనా మందిరానికి పోదాం రా అంటే ఒకరు వస్తుండొచ్చు కదా, కానీ మందిరానికి వెళ్ళేవాడే మందిరానికి ఏం వెళ్తావులే, ఈరోజు వద్దులే, మనం అక్కడ వేరే ప్లేస్కి వెళ్దాము, ఒక ప్రత్యేకమైన పనికి వెళ్దాము, ఇక్కడ వెరైటీ ఉన్నదంట అని ఏం చేస్తాడు? ఒక్కరిని కాదు, నలుగురిని తీసుకొని పోతాడు. ఏం చేస్తాడు చెప్పండి? నలుగురిని తీసుకొని వెళ్తాడు. అంటే దేవునిలోని కంటే లోకములోనికి ఎక్కువ ఆకర్షించబడుతున్నారు కుటుంబాలు, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరి బిడ్డలు కానీ ఏమవుతున్నారు చెప్పండి? లోకంలోనికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు, జారిపోతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వెలుగు వైపు రావట్లే, జీవం వైపు రావట్లే, మంచి వైపు రావట్లే. వస్తున్నారా? మంచి వైపు ఎక్కువ ఆకర్షింపబడట్లేదు. పేతురు ఇంకో 6 తయారు చేసుకొని 7 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? మళ్ళీ అదే సముద్రంలోకి వెళ్ళిపోయారు, ఆ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, ఆ ప్రాంతానికే వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడి నుంచి అయితే యేసయ్య వారిని తెచ్చాడో, ఏం చెయ్యడానికని తెచ్చాడో, ఎలా ఉండడానికని తెచ్చారో, ఇది కాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో, ఏది విడిచిపెట్టి వచ్చారో, ఏం చేస్తూ ఉండేవారో అది చెయ్యడానికి అక్కడికే వెళ్ళిపోయారు వారు. చాలా జాగ్రత్తగా ఆలోచించే, ఎలాంటి తప్పిదములో నువ్వు ఉంటివో, ఎలాంటి వ్యసనములో నువ్వు ఉంటివో, ఎలాంటి ఆశ కోరికలో నువ్వు ఉంటివో, ఎలాంటి పాత జీవితం నువ్వు జీవిస్తూ ఉంటివో,
ఏదో సేవకుని ద్వారా వాక్యం విని, ఏదో సేవకుని ద్వారా నువ్వు నీ హృదయానికి వాక్యం దర్శించి, లేదా నువ్వు అనారోగ్యములో ఉన్నప్పుడు, లేదా నువ్వు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా నువ్వు ఒక కృంగుదలలో ఉన్నప్పుడు, ఏదో సేవకుని ప్రార్థనను బట్టి, ఏదో సేవకుని వాక్యమును బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి దేవునిలోనికి వచ్చావేమో, మారు మనసు రక్షణలోనికి వచ్చావేమో. ఆ తర్వాత రాను 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 మళ్ళీ తిరిగి ఏదో ఒకటి నీకు వ్యతిరేకంగా వచ్చినందువల్ల, నీకు ఎదురైనందువల్ల మళ్ళీ తిరిగి నువ్వు అదే జీవితంలోనికి వెళ్ళిపోయావా? తిరిగి అదే ప్రాంతంలో, అదే స్నేహంలోనికి వెళ్ళిపోయావా? అదే కోరిక ఆశలోనికి వెళ్ళిపోయావా? ఆలోచన చేయండి. లేదా ఎదుటి వారిని బట్టి, పడని వారిని బట్టి, మందిరంలో నీకు పడని వ్యక్తిని చూసినప్పుడు, నీతో సఖ్యగా ఉండని వారిని నువ్వు చూసినప్పుడు, అంటే నీకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని తిరిగి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా? చాలా జాగ్రత్త. అయినా దేవుడు ఈరోజు కూడా నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు కూడా ప్రత్యక్షమయ్యాడు నీ దగ్గర. ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. ఆయన వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు. చాలాసార్లు మనం దేవునిలో నుంచి లోకంలోనికి వెళ్ళిపోయి, దేవుని యొద్ద నుండి లోకము యొద్దకు వెళ్ళిపోయి, పరిశుద్ధతలో నుండి మళ్ళీ అదే పాపంలోనికి వెళ్ళిపోయి, ప్రార్థనలో ఉండి 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 మళ్ళీ ప్రార్థనను వదిలేసి, దేవుని జీవితం జీవించి ఆత్మీయంగా జీవించి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వారు అనుకుంటారు, అరే మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ఇలాగ అయిపోయాను. లేదంటే ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవాడిని, ఒకప్పుడు చాలా ప్రేయర్ఫుల్గా ఉండేవాడిని, ఒకప్పుడు దేవుడు అనేవాడిని, ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో సేవ చేసినాను, ఒకప్పుడు దేవుని యొద్దకు అనేకులను నడిపించాను. ఏదో కారణంను బట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా ఏ మేలు పొందకుండా, ఏ దీవెన పొందకుండా ఉన్న స్థితి కంటే మరీ డేంజర్ స్థితిలోనికి ఏదో చేద్దామని వెళ్తారు. అక్కడ ఏం ఫలితము ప్రయోజనము ఉండదు. శిష్యులు ఈరోజు వాక్యం నీ కొరకే, చాలా జాగ్రత్తగా వింటున్న మన కొరకే, నా కొరకే, ఇక్కడ కూర్చున్న మన కుటుంబాల కొరకే, ఆన్లైన్లో వింటున్న నీ కొరకే. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీవెంత శ్రమ పడినా, నీవెన్ని ఆలోచనలు చేసినా, నీవెంత చెమట ఓర్చినా పైకి రాలేకపోతున్నావా? ప్రయోజనము నువ్వు పొందలేకపోతున్నావా? ఫలము నువ్వు చూడలేకపోతున్నావా? సక్సెస్ నువ్వు చూడలేకపోతున్నావా? ఇంకా నిరాశనే ఎదురవుతుందా నీకు? ఆ శిష్యులకు ఎదురైనట్టుగా వారు అనుకుని ఉండొచ్చు, ఏందయ్యా ఇది, అనవసరంగా మనం సముద్రానికి వచ్చేసామే, ఒకరం కాదు 7 మంది వచ్చాము, రాత్రంతా శ్రమ పడ్డాం, అరే ఒక్క చేపైనా మనకు దొరకలేదు, అరే టిఫిన్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకే ఏమి దొరకలేదు, మన కుటుంబాలకి ఏం తీసుకొని పోతాం ఇక, మన పిల్లలకి ఏం తీసుకొని పోతాం ఇక. అలాంటి సందర్భంలో తిరిగి యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. చెప్పలు కూడా ఏమి లేకపోయినప్పుడు కూడా యేసయ్య నిన్ను ప్రత్యక్షమవుతాడు, నేను దర్శిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. నీవు ఏ అనారోగ్యంలో ఉన్నావో, ఏ పరిశ్రమలో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో. మొదటిసారి వారు భయములో ఉన్నారు, దాక్కొని ఉన్నారు ఒక రూములో, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. రెండవసారి అపనమ్మకంలో తోమా ఉన్నాడు, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడైతే పూర్తిగా 7 మంది కలిసి చేపలు పట్టడానికి పోయారు, వారికి ఏమి దొరకలే, మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు ఇక పూర్తిగా వదిలిపెట్టాడేమో, ఇక మనమే మనవంతు కృషి, మనవంతు ప్రయాస చెయ్యాలనేమో అని మనం అనుకుంటూ ఉంటాం. మనం అనేక సార్లు తృణీకరిస్తాం, నిర్లక్ష్యం చేస్తాం, అలక్ష్యం చేస్తాం, బేఫర్వ చేస్తాం. మనం అనేక సార్లు ప్రార్థన చెయ్యం, మనం అనేక సార్లు వాక్యమని విన్నా దాని ప్రకారం చెయ్యం, మందిరానికి వెళ్ళము, దేవుని కొరకు మనం జీవించము చాలాసార్లు. కానీ మనం అనుకుంటాం దేవుడికి నాకు దూరం అయిపోయాడము, వదిలిపెట్టేశాడము. అయినా యేసయ్య మన దగ్గరికి వస్తాడు,
ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన జాలి ఎలాంటిదంటే, ఆయన దయ, కరుణ, కటాక్షము, వాత్సల్యత ఎలాంటిదంటే నిన్ను కోరుకుంటూనే ఉంటాడు. ఆయన నీ యొద్దకు రావడానికి, నీ స్థితిని మార్చడానికి, నిన్ను తిరిగి ఆయన లోనికి తేవడానికి, తిరిగి నీ లాస్ని తీసివేసి లాభములోనికి తేవడానికి, నీ అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి తేవడానికి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి తేవడానికి, ఆ పాపములో నుండి పరిశుద్ధతలోనికి తేవడానికి ఎప్పుడు యేసయ్య నీ యొద్దకు వస్తూనే ఉంటాడు. ఇప్పటికి చాలాసార్లు ఒక హెచ్చరిక రూపంగా, ఒక వాగ్దాన రూపకంగా, వాక్య రూపంగా ఏ సేవకుని ద్వారానైనా కానీ నీ యొద్దకు వచ్చి ఉంటాడు. నీవు గ్రహించగలగాలి. ఎన్నటెన్నటికీ నీవు మాత్రం నిరీక్షణను వదులుకోకు, దేవుని మీద ఉన్న భరోసాను వదులుకోకు, దేవుని మీద పెట్టిన ఆశను వదులుకోకు. ఎక్కడ నేను సెట్ అవ్వట్లేని, ఎక్కడ నేను స్థిరపడట్లేను, ఏది సెట్ అవ్వట్లే, నాకు చదువు అవ్వలే, ఒక ఉద్యోగం రావట్లే, ఒక పని చేయి పని నాకు రావట్లే, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, విడుదల పొందలేకపోతున్నా. యేసయ్య వస్తాడు నీ దగ్గరికి. వస్తున్నాడు, వచ్చాడు ఆయన. నీవు ఇంకా పాపములో ఉన్నప్పుడే, భక్తిహీనతలో ఉన్నప్పుడే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. చూడండి, యేసు ప్రభు దగ్గర నుంచి లేదా ఆత్మీయతలో నుండి, పరిశుద్ధతలో నుండి జారిపోయిన వారికి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు సేవకులు ప్రార్థన చేసినా వారి ధ్యాసలో వాళ్ళే ఉంటారు, గుర్తుపట్టరు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నా కొరకు మాట్లాడుతున్నాడు, నా జీవితం కొరకు మాట్లాడుతున్నారని వారు గుర్తుపట్టరు. ఆ శిష్యులు యేసుప్రభు గుర్తుపట్టకసారు. ఎందుకంటే వారికి ఏమీ దొరకలే. ఆ ధ్యాసలో ఉన్నారు వారు, చేపల ధ్యాసలో ఉన్నారు, రాత్రంతా శ్రమ పడిన ధ్యాసలో ఉన్నారు వారు. ఏ ధ్యాసలో ఉన్నారు? లోకపు ధ్యాసలో ఉన్నోనికి దేవుడేం గుర్తుకొస్తాడు? గుర్తుకొస్తాడా? లోకపు కోరిక, లోకపు ఆశ, లోకపు వ్యవహారాలు, డబ్బును చూసినోడు, బలమును చూసుకుంటూ, జ్ఞానమును చూసుకుంటూ ఇష్టం వచ్చినట్ల విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, లేదా కృంగిపోయి ఉంటే, లేదా పరిశ్రమలో ఉంటే దేవుడు జ్ఞాపకంకు రాడు. కానీ సత్యము లేదా దీవెనకరమైన ధైర్యముతో కూడిన ఒక మాట ఏంటో తెలుసా? వారు యేసు ప్రభుని గుర్తుపట్టకపోయినా యేసు ప్రభే తన వైపు నుంచి వారిని పలకరిస్తున్నాడు. దేవుడే మన వైపు నడిచి వచ్చి దేవుడే మనల్ని పలకరిస్తున్నాడు. దేవుడే మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా అటే వదిలేసిపోయే దేవుడు కాదు, నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. నువ్వు కృంగుదలలో ఉన్నా, బాధలో ఉన్నా, నిరాశలో ఉన్నా, ఒక పొరపాట్లో నువ్వు జిక్కబడిన, బంధింపబడిన, ఒక బలహీనతలో నువ్వు ఉన్నా, నిన్ను విడిపించడానికే ఆయన నీ వైపు వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆలకించేవాడవుగా ఉండాలా, వినేవాడవుగా ఉండాలా, ప్రభును గుర్తించేవాడవుగా ఉండాలా. అరే, ఇది దేవుని స్వరము నాతో మాట్లాడుతున్నది, నేను చాలా దూరం పోయాను, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాను, పాత జీవితానికి వెళ్ళిపోయాను, పరిశుద్ధతలో నుండి. ప్రార్థన అప్పుడు ఎంత బాగా చేసేవాడు నువ్వు, ఎంత చక్కగా ప్రతిరోజు లేవగానే వాక్యం చదువుకునేవాడు, ఎంత చక్కగా దేవుని పరికొరకు నువ్వు పరిగెత్తేవాడు. మీటింగ్లు కానీ లేదా ఒక కూడిక కానీ దేవుని చెట్టు నువ్వు ఎంత చక్కగా వాడబడేవాడు. పిలుస్తున్నాడు యేసయ్య, పలకరిస్తున్నాడు యేసయ్యని దర్శిస్తున్నాడు. నీకు జ్ఞానము లేదా? చదివింది జ్ఞాపకం ఉంటలేదా? లేదా నీలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా? ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? నీ చూపులో, నీ వినికిడిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనకు వెంటనే రెస్పాండ్ అవ్వడం, బదులు పలకడం, ఆన్సర్ చేయడం నేర్చుకో. అవును ప్రభా, నేను కృంగుదలలో ఉన్నానయ్యా. అవునయ్యా, నేను అనారోగ్యంలో ఉన్నానయ్యా. అవునయ్యా, నేను ఉద్యోగం లేక ఉన్నాను, ఎక్కడ సెట్ అవ్వట్లేదు నాకు. అవును ప్రభా, ఈ బలహీనతతో, ఈ చిన్న బలహీనత, ఈ స్మోకింగ్ అనే బలహీనత, ఈ డ్రింకింగ్ అనే బలహీనత, ఈ సినిమా చూసే బలహీనత,
ఈ యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలను బట్టి నేను తప్పిపోతున్న ఈ బలహీనత నాకు ఉన్నదయ్యా. హల్లెలూయా. శిష్యులందరూ వెంటనే ఆన్సర్ చేశారు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికంటే? ఏం లేదు. ప్రయోజనకరమైనది ఏం లేదు, ఉపయోగకరమైనది ఏది లేదు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడు మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అంత పట్టారు. వారు చేపలు పట్టేవారు కాబట్టి వారికి తెలిసిన విధానంలో వారు చేపలు పట్టారు, కానీ దొరకలే. వారి ఫీలింగ్లో వారు ఉన్నారు. అయితే యేసయ్య ఉదయకాలమే వచ్చాడు, వారిని వెతుక్కుంటూ వచ్చాడు, వారిని తిరిగి దీవించాలని, తిరిగి తను ఏ పనికైతే నియమించాడో ఆ పనిలోనికి పంపించడానికి. కోల్పోయారో, తిరిగి ఏ ఆధిక్యత కోల్పోయారో, తిరిగి ఏ నిత్య జీవం కోల్పోయారో, తిరిగి ఏ రక్షణను కోల్పోయారో అది ఇవ్వడానికి వారి దగ్గరికి వచ్చి వారిని యేసయ్యనే ముందుగా పలకరించి, వారు గుర్తుపట్టకపోయినా యేసయ్యనే వారిని పలకరించి, ఏం దొరకలేదా మీకు? భోజనానికి ఏం లేదా మీకు? తెల్లారిపోయింది, రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా మెలుకుండి సముద్రంలో వలలు వేసి 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 ఆకలైపోయి అలిసిపోయిన వారి భోజనంకి ఏమైనా కావాలే కదా వారికి? వీళ్ళతోనే ఇంటికి వెళ్ళిపోతారా వారు? ఏం దొరకలేదు ప్రభు, ఏం దొరకలేదు అన్నారు. వెంటనే యేసుప్రభు అన్నాడు, రైట్ సైడ్ వేయండి. ఎక్కడ సైడ్ వేయండి? రైట్ సైడ్. వారి బోట్ ఉన్నది, బోటుకు రైట్ సైడ్నే వేయమన్నాడు. సముద్రంలో ఎటు తిరిగినా రైట్ సైడ్ ఎటన్నా ఉంటుంది కదా. నాకు రైట్ సైడ్ ఇప్పుడు ఇది, నేను ఇటు తిరిగితే నాకు ఇది. రైట్ సైడ్ వేయగానే వారందరూ మరో మాట మాట్లాడకుండా రైట్ సైడ్ని వేశారంట. అంటే సరైన విధానంలో రైట్ సైడ్, కుడివైపు. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. గొర్రెలను తన కుడివైపున, మేకలను తన ఎడమ వైపున. కుడివైపున అనేది ఒక రైట్ లేదా మంచి విషయానికి, లేదా పరిశుద్ధతకి, లేదా దేవుని మాట వినేవారిగా ఉండడానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. రైట్ సైడ్న వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. యేసయ్యకు తెలుసు మన వలలో చేపలు పడే విధానం, మన జీవితం దీవించబడే విధానం, మన జీవితము ప్రయోజనకరంగా మారే విధానం, మనము ఇతరులకు మేలుకరంగా మారే విధానం, మనము మంచి స్థాయిలోనికి వచ్చే విధానము మనకంటే బాగా అసలు మనకు తెలియదు, యేసయ్యకి తెలిసినంతగా. ఎందుకంటే నీ యొక్క నిర్మాణకుడు, నీ పోషకుడు, నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నీకు నిత్య జీవము అనుగ్రహించిన వాడు. హల్లెలూయా. మన జ్ఞానముతో, మన బలముతో, మన ధనముతో, మన కోణములో, లోకపరంగా మనకు తెలిసిన పద్ధతుల ప్రకారంగా మనం పోతూ ఉంటాం. ఈరోజు ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనం యేసయ్య మాట వినగలిగితే, నువ్వు యేసయ్య మాట వినగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే తప్పకుండా నువ్వు ఫలితం చూస్తావు. తప్పకుండా నీ జీవితంలో నీవు కోల్పోయినది, నీవు ఆశించినది, నీవు ప్రయాసపడుతున్నది, నీవు సక్సెస్ను చూస్తావు, విజయం నువ్వు చూస్తావు. ఇప్పటి వరకు నువ్వు ఒక మేలు అనుభవించలేదా? ఇప్పటి వరకు నీ జీవితంలో ఒక మంచి విషయము, అద్భుత కార్యము నువ్వు చూడలేదా? దేవుని మాట విని చూడు, యేసయ్య మాట విని చూడు. వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేయడం ప్రారంభించు. వాక్యానుసారంగా నీ లైఫ్ని మార్చుకోను. నీ ఆలోచనలు పక్కన పెట్టు, లోకపు విధానాన్ని పక్కన పెట్టు, వాక్యపు విధానంలోనికి రాలు. వాక్యంలో ఏం రాయబడి ఉందో, ఎలాంటి జీవితము జీవించమని వాక్యము నీకు కోరుతుందో, ఏ పాపాన్ని వదిలేయని వాక్యము నీకు చెప్తున్నదో, నువ్వు వాక్యము విధానంలోనికి రా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము విన్నవారు ఫెయిల్ అయినట్టుగా, వాక్యాన్ని వెంబడించిన వారు, పరిశుద్ధతని వెంబడించిన వారు, దేవుని కొరకు జీవించిన వారు ఫెయిల్ అయినట్టుగా ఎక్కడ కూడా లేదు. యేసయ్య మాట వాళ్ళు విన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఇప్పుడు మాకు ఓపిక లేదు, చాలా ప్రయత్నం చేశాము, ఎవరో సముద్రం పక్కన నడుస్తూ ఉన్నారు, ఆయన చెప్పింది మనం ఎందుకు విందాములే. భయంకరమైన దినాల్లో అడుగడుగున మరణము, అడుగడుగున ఓటమి, అడుగడుగున నిరాశ, దుఃఖము, కుటుంబాలలో అల్లరులు, సఖ్యత లేని, ఐక్యత లేని, సమాధానం లేని
ఈ దినాలలో మనం జీవిస్తున్నాం. చూడు, దేవుని వాక్యము విని చూడు, దేవుని వాక్యము చదివి చూడు, దాన్ని వెంబడించి చూడు, దాన్ని గైకొని చూడు, ఆచరణలో పెట్టి చూడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఫాలో అయ్యి చూడు. తప్పకుండా నీవు చేస్తున్న పనిలో లేదా నీకు కావలసినది లేదా నువ్వు జీవించవలసిన విధానంలో నువ్వు జీవిస్తావు. నువ్వు పొందుకొనవలసిన జవాబును నువ్వు పొందుకుంటావు. ఆన్సర్ నువ్వు తప్పకుండా పొందుకుంటావు. మనశ్శాంతిని పొందుకుంటావు, ప్రశాంతతని పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. మీ స్టడీస్లలో మీరు తప్పకుండా మంచి మెరిట్ని పొందుకుంటారు. ఒక్క మాట వింటున్న మనందరం కూడా, ఇక్కడ ఉన్న మనందరము కూడా, ఆన్లైన్లో వింటున్న వారు కూడా దేవుని మాట వినడం ప్రారంభించండి, విని చేయడం ప్రారంభించండి. ఈ రోజుల్లో వినడం ఎక్కువైపోయింది కానీ చేయడము 0 లెవెల్లో ఉంది. వాక్యాలు మస్తు వింటున్నాం. సేవకులు చాలా భారముతో ప్రయాసతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వాగ్దానాలు ఇస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నాం, వింటున్నారు, చాలా చక్కగా వింటున్నారు. కానీ విన్నది విన్నట్టుగా చేయట్లేము, అవలంబించట్లేము, అనుసరించట్లేము, గైకోవట్లేము. వింటున్నాము, వదిలిపెడుతున్నాం, వింటున్నాము, వదిలిపెడుతున్నాం. అందుకే మనం ఓడిపోతున్నాం. అందుకే మనం ఇంకా భయములోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే ఇంకా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీవితంలోనికి మనము రాలేకపోతున్నాం, పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నాం, ఆత్మీయతలోనికి ఎదగలేకపోతున్నాం. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేళ్ళు మనం ఇంకా అనుభవించలేకపోతున్నాం. విస్తారమైన చేపలు పట్టారంట. విస్తారమైన చేపలు పట్టగానే వెంటనే ఒక శిష్యుడు గుర్తించాడంట. ఈ సువార్త రాసిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు, యేసును ప్రేమించిన శిష్యుడు అని ఆయనకు పేరు. వెంటనే ఏమాడు తెలుసా? వెంటనే అంటే, అరే ఆయన మన బోధకుడు యేసయ్య. ఆయన చేపలు పడ్డంక వారికి జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది చెప్పండి? చేపలు వల నిండా పడగానే వారికి జ్ఞాపకం వచ్చింది, అరే యేసయ్య అని. ఆయన వెంటనే చెప్పగానే రెండవసారి పేతురు ఏం చేసిండు? యేసయ్యనా అని వెంటనే అంటే చేపలు పట్టేటోళ్ళు కొంచెము వేరే బట్టల మీద ఉంటుంది కదా, లేదా పైన బట్టలు వేసుకోకుండా ఉంటారు. వెంటనే బట్టలు వేసుకొని ఆయన సముద్రంలో దుమికి ఆ ఓడను వదిలేసి, ఆ 6 మందిని వదిలేసి, ఆ చేపలను వదిలేసి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేసాడు యేసయ్య దగ్గరికి. ప్రేమందులారా, మనం యేసయ్య మాట వింటూ మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మనము ఇంకా యేసయ్యలో ఉన్న అనేకమైన విషయాల్లోనికి, ఇంకా పరిశుద్ధతలోనికి, మేలులలోనికి, ఆశీర్వాదాలలోనికి, ఇంకా మన జీవితంలో దేవుడు మనకు దాచి ఉంచిన మేలులోనికి మనం తప్పకుండా వస్తాం. అందరు తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొన్ని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా యొద్దకు వచ్చే దేవుడవు గాను, ప్రత్యక్షమయ్యే దేవుడవు గాను, దర్శించే దేవుడవు గాను మీరు మాకు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇక్కడ చేరిన కుటుంబాలలో లేదా ఆన్లైన్లో వింటున్న కుటుంబాలలో ఆ బిడ్డల యొక్క జీవితాల్లో ఎలాంటి స్థితిలో వారు ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో వారు ఉన్నారో తండ్రి నాయన, నీ వాక్యం ద్వారా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రత్యక్షమవుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, బిడ్డల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ మాట వినేవారుగా నాయన వారు తీర్మానము చేసుకుంటూ ఉండగా తండ్రి, వారు చేసిన ప్రార్థన మీరు ఆలకించమని వేడుకొనిచున్నాము తండ్రి నాయన. నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, నీ మాట విని దాన్ని ఆచరిస్తూ అడుగులు వేస్తూ నాయన, మేము సక్సెస్ని చూసే బిడ్డలుగా, ఫలమును చూసే బిడ్డలుగా, దీవెన చూసే బిడ్డలుగా నాయన, ఈ బిడ్డలందరినీ నాయన మీరు మరొకసారి జ్ఞాపకము చేసుకోమని యేసునామములో ప్రార్థనకి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు మిమ్మల్ని దీవించిండు గాక.